Hello students, this is Zahir, physics lecturer. ఈరోజు మనం వెరీ ఇంపార్టెంట్ క్లాస్లో వెళ్దాం. మ్యాథమెటిక్స్ ఫర్ ఫిజిక్స్. ఓకే, మ్యాథమెటిక్స్ ఫర్ ఫిజిక్స్. ఇది మనం చెప్పిన క్లాస్ ఏంటంటే అప్లికేషన్ ఆఫ్ క్యాలిక్యులస్ సంబంధించింది. చూడండి, ఫిజిక్స్లో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి కంపల్సరీగా మనం మ్యాథ్స్ ఫార్ములాస్ యూస్ చేయాలి. అందులో మెయిన్ థింగ్ ఏంటంటే మనకి డిఫరెన్షియేషన్స్ అండ్ ఇంటిగ్రేషన్స్ యూస్ చేయాలి. సో ఇంటిగ్రేషన్స్ డిఫరెన్షియేషన్స్ గురించి మనం తెలుసుకోకపోతే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం చాలా కష్టం. సో కాబట్టి ఈరోజు మనం డిఫరెన్షియేషన్స్ నేర్చుకుందాం. ఓకే, డిఫరెన్షియేషన్స్. ఓకే డిఫరెన్షియేషన్స్లో వెళ్ళే ముందు ఒకసారి మనం ఫండమెంటల్స్ నుంచి చూద్దాం. ఓకే, అసలు కాన్స్టెంట్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. వాట్ ఆర్ కాన్స్టెంట్స్? కాన్స్టెంట్స్ అంటే ఏంటంటే మ్యాథమెటికల్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటే ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్ అవి చేస్తున్నప్పుడు ఒక ఫిక్స్డ్ నంబర్స్ ఉంటాయి. ఆ ఫిక్స్డ్ నంబర్స్ని మనం కాన్స్టెంట్స్ అంటాం. సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఏంటంటే, ఓకే ఎగ్జాంపుల్ 2 ఉంది నంబర్, ఇట్ ఈస్ ఎ కాన్స్టెంట్. అండ్ 3 నెంబర్ ఉంది కాన్స్టెంట్. పై ఉంది నంబర్, ఇట్ ఈస్ ఎ కాన్స్టెంట్ 3.14 లేదా 22/7. ఇది కాన్స్టెంట్స్. ఏవైతే మనం మ్యాథమెటికల్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు, ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్ అవంటి ఏదైనా చేస్తున్నప్పుడు ఏవైతే కాన్స్టెంట్స్ వస్తాయో ఆ కాన్స్టెంట్స్ మనం ఏమంటామంటే జస్ట్ కాన్స్టెంట్స్ అంటాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2, 3 నెంబర్ 2 ఏవైతే నంబర్స్ వస్తాయో, ఏవైతే న్యూమరికల్ కాన్స్టెంట్ వాల్యూస్ వస్తాయో అవన్నీ కూడా కాన్స్టెంట్స్ అంటాం. ఓకే, అది ఫస్ట్ ఎగ్జాంపుల్. నో నీడ్ టు జస్ట్ రైట్ డెఫినేషన్, జస్ట్ ఇట్స్ ఎ బేసిక్ పాయింట్ ఇది. ఓకే, నెంబర్ 2 వేరియబుల్స్ అంటే ఏంటో చూద్దాం. వేరియబుల్స్ అంటే ఏంటంటే, సపోజ్ ఒక ఫంక్షన్ ఉంది. ఫంక్షన్ అంటే సపోజ్ నేను ఒకటి రాస్తాను. ఫంక్షన్ y = 2x ఉంది. ఇది ఒక ఫంక్షన్ అనమాట. అంటే ఇప్పుడు y అనే ఫంక్షన్ x మీద డిపెండ్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు మనం x = 1 తీసుకున్నాను అనుకోండి. x = 1, దెన్ వాట్ హ్యాపెన్స్, y = 2 అవుతుంది. ఇప్పుడు x = 2 తీసుకుంటే y ఎంత అవుతుంది, 4 అవుతుంది. అలాగనమాట. అంటే y అనేది y కూడా వేరియబులే, x కూడా వేరియబులే. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఈ రెండు వేరియబుల్స్కి ఇది ఇండిపెండెంట్ వేరియబుల్, ఈ ఇండిపెండెంట్ వేరియబుల్ మీద డిపెండ్ అయ్యేది ఓకే ఇది డిపెండెంట్ వేరియబుల్. సో ఈ రెండు కూడా వేరియబుల్స్లోనే వస్తాయి. సో ఒక ఫంక్షన్ ఉందంటే ఈ ఫంక్షన్ ఓకే ఈ ఎక్స్ అనేది ఇప్పుడు దేంతో మల్టిప్లై చేస్తున్నాం, ఇక్కడ ఒక నెంబర్తో మల్టిప్లై చేస్తున్నాం, అంటే ఒక కాన్స్టెంట్తో మల్టిప్లై చేస్తున్నాం. అంటే y is a function which depends upon x. Here the x is also variable and y is also variable. That means what are the difference of these two variables? X is the independent variable. ఓకే, x అని మనం ఇచ్చుకుంటున్న వాల్యూ ఇక్కడ x = 1 ఇస్తున్నాం, x = 2 ఇస్తున్నాం, x = 4 ఇవ్వచ్చు, 5 ఇవ్వచ్చు, అలాగనమాట. సో ఈ y అనేది వేరియబుల్ x మీద డిపెండ్ అవుతుంది అనమాట. ఈ x అనేది వేరియబుల్ అంటే ఇట్స్ ఇండిపెండెంట్ వేరియబుల్. సో వేరియబుల్స్ ఆర్ 2 types. One is an independent variable and other is a dependent variable. You understand అమ్మా? సో y = 2x. సో x అనేది మన నెంబర్ ఇచ్చుకున్నాం, x అది కాన్స్టెంట్ కాదు, అది చేంజ్ అవుతుంది. x అనేది 1 తీసుకోవచ్చు, 2 తీసుకోవచ్చు, 4 తీసుకోవచ్చు, 8 ఎనీ నెంబర్ తీసుకోవచ్చు. సో x చేంజ్ అయ్యే కొద్ది y కూడా చేంజ్ అవుతుంది. సో దీస్ ఆర్ వేరియబుల్ ఫంక్షన్. దిస్ ఈస్ ద వేరియబుల్ ఫంక్షన్. ఓకేనమ్మా? సో ఫిజిక్స్లో మనకి 2 types ఆఫ్ వేరియబుల్స్ వస్తాయి. ఒకటేమో డిపెండెంట్ వేరియబుల్, అదర్ ఇస్ ఇండిపెండెంట్ వేరియబుల్ అనమాట. ఇప్పుడు డిపెండ్ అయ్యే వేరియబుల్ ఎవరు ఇక్కడ, y అనేది డిపెండెంట్ వేరియబుల్. సో y ఈజ్ ఎ డిపెండెంట్ వేరియబుల్ and x is the independent variable. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట ఇది. ఓకే, సో ఇప్పుడు మనం డిఫరెన్షియేషన్స్ గురించి వెళ్దాం. ఇప్పుడు మనం ఒక గ్రాఫ్ తీసుకుందాం. ఆ గ్రాఫ్లో దిస్ ఈస్ x యాక్సిస్ అండ్ దిస్ ఈస్ y యాక్సిస్. ఓకేనా? ఇప్పుడు నేను ఒక స్ట్రైట్ లైన్ గ్రాఫ్ డ్రా చేశాను. ఓకే, స్ట్రైట్ లైన్ డ్రా చేశాను. డిఫరెన్షియేషన్స్ మనం చాలా విధంగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు.
బట్ మనకు కావాల్సింది ఫిజిక్స్లో ఏవైతే ఎక్స్ప్రెషన్స్ ఉంటాయో, ఏవైతే ఫిజిక్స్కి సంబంధించింది టాపిక్స్ ఉంటాయో అవి మాత్రం మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఒక గ్రాఫ్ తీసుకున్నాం, వై యాక్సిస్ అండ్ ఎక్స్ యాక్సిస్ ఒక లైన్ తీసుకున్నాం, స్లోప్ తీసుకున్నాం. ఆ స్లోప్కి మనం ఒక లైన్ తీసుకున్నాం, దానికి స్లోప్ ఫైండ్ అవుట్ చేద్దాం. స్లోప్ ఎక్కడైనా సరే కాన్స్టెంట్గానే ఉంది, ఇది మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ స్లోప్ అనేది ఎక్కడైనా కాన్స్టెంట్గా ఉంది. సో స్లోప్ అంటే ఏంటి? ఇక్కడ స్లోప్ అంటే ఓకే tan θ అని అర్థం. స్లోప్ అంటే tan θ ప్రీవియస్ టాపిక్స్లో నేర్చుకుంటారు, మ్యాథమెటిక్స్లో ఇంకా క్లియర్గా నేర్చుకుంటారు మీరు. tan θ = y/x అని నేర్చుకుంటాం. ఓకే, tan θ = y/x. Now what happens అమ్మా, in any point the theta is remains constant. θ అనేది కాన్స్టెంట్ అవుతుంది. సో θ అనేది కాన్స్టెంట్గానే ఉంది, ఎందుకంటే లైన్ ప్రతి చోట అది ఏం చేంజ్ అవ్వట్లేదు, ప్రతి చోట స్లోప్ కాన్స్టెంట్, θ కూడా కాన్స్టెంట్ అవుతుంది అనమాట. స్లోప్ అంటే ఏంటి? ఇక్కడ స్లోప్ అంటే tan θ అని అర్థం. స్లోప్ అంటే tan θ. మ్యాథమెటికల్ సింపుల్ ఎక్స్ప్లెనేషన్, టిపికల్గా మనం మాట్లాడుకోవద్దు, చాలా సింపుల్ ఎక్స్ప్లెనేషన్ మాట్లాడుకుందాం. ఇప్పుడు వేరే గ్రాఫ్ తీసుకుందాం. ఇప్పుడు గ్రాఫ్ ఇలా ఉంది, గ్రాఫ్ ఇలా ఉంది. ఇప్పుడు దీనికి స్లోప్ ఫైండ్ అవుట్ చేద్దాం. స్లోప్ ఇలా మనం డిస్టెన్స్ ఎక్స్ అనేది పర్టికులర్ ఎక్స్ అనేది తీసుకుందాం. ఇక్కడ ఎక్స్, ఈ పర్టికులర్ ఎక్స్లో వెళ్ళే కొద్దీ స్లోప్ పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ పెరుగుతూ ఉంది, వెళ్ళే కొద్దీ స్లోప్ పెరుగుతూ ఉంది. సో ఇక్కడ స్లోప్ అంటే ఏంటంటే సింపుల్గా మనం ఒక లైన్ టాంజెంట్ లైన్ డ్రా చేద్దాం. ఇలా టాంజెంట్ లైన్ డ్రా చేద్దాం. ఇక్కడ ఇలా టాంజెంట్ లైన్ డ్రా చేస్తే ఇక్కడ θ వచ్చింది. ఓకేనా, దిస్ ఇస్ ద θ1. ఇప్పుడు నేను ఇక్కడ లైన్ టాంజెంట్ లైన్ డ్రా చేద్దాం. ఇలాగా ఇక్కడ పర్టికులర్ లైన్ టాంజెంట్ డ్రా చేస్తే ఇది θ2 వచ్చింది. ఇక్కడ లైన్ ఇలా టాంజెంట్ లైన్ డ్రా చేస్తే దిస్ ఇస్ ద θ3. సో స్లోప్ అంటే ఏంటంటే, స్లోప్ అని అంటే ఒక గ్రాఫ్కి మనం స్లోప్ డ్రా చేయాలంటే ఒక టాంజెంట్ లైన్ డ్రా చేయాలి. ఆ టాంజెంట్ లైన్ డ్రా చేసిన తర్వాత ఎక్స్ యాక్సిస్తో ఈ టాంజెంట్ లైన్ చేసే యాంగిల్ θ. ఇప్పుడు ఆ θకి మనం టాన్ ఫైండ్ అవుట్ చేస్తే దాన్ని మనం స్లోప్ అంటాం. దాన్ని మనం ఏమంటాం? స్లోప్ అంటాం. ఓకేనా, ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఇక్కడ స్లోప్ అనేది కాన్స్టెంట్, ఎక్కడైనా సరే టాంజెంట్ లైన్ డ్రా చేస్తే ఒకటే θ వస్తుంది. ఇక్కడ చేంజ్ అవ్వట్లేదు, స్లోప్ ఏం చేంజ్ అవ్వట్లేదు. బట్ ఇక్కడ చూస్తే కనుక ఈ పాయింట్లో, ఈ గ్రాఫ్లో చూస్తే ప్రాబ్లం అరైజ్ అవుతుంది. ఏంటంటే ప్రతి చోట యాంగిల్ చేంజ్ అవుతుంది. దట్ మీన్స్ θ1 ఉంది, θ2 వెళ్ళే కొద్ది హ్యాస్ ఎక్స్ డిస్టెన్స్ పెరిగే కొద్ది, ఓకే డిస్టెన్స్ ఎక్స్ ఎక్కువ కొద్ది అక్కడ స్లోప్ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు మన గ్రాఫ్కి స్లోప్ డ్రా చేయాలంటే ఏ పాయింట్ తీసుకోవాలి? ఇప్పుడు సరే 2 పాయింట్స్ తీసుకుందాం. మనం ఒక సెలెక్ట్ చేసుకుందాం 2 పాయింట్స్ని. ఓకే, ఒకసారి నేను అరెస్ట్ చేస్తాను, మళ్ళీ డ్రా చేస్తాను ఇది. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ డ్రా చేస్తాం. ఇక్కడ గ్రాఫ్ మళ్ళీ డ్రా చేసాం. సో y1 అనుకుందాం ఈ పాయింట్ని, ఇదేమో y2 అనుకుందాం. సో ఇప్పుడు దీన్ని మనం అనుకుందాం అంటే ఈ పాయింట్స్ ఒక డిఫరెన్స్. సో y2 మైనస్ y1 అనుకుందాం. దిస్ ఈస్ ఈ పాయింట్ ఏమో x2, ఈ పాయింట్ x2 అనుకుందాం, ఈ పాయింట్ x1 అనుకుందాం. సో ఈ లెంత్ ఎంత అవుతుంది? ఇప్పుడు x2 ఫ్రమ్ వేర్ x2, ఇక్కడ నుంచి ఆరిజిన్ నుంచి x2, ఇది ఆరిజిన్ నుంచి ఇది x1. సో ఈ లెంత్ కావాలంటే మనకి ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇక్కడ ఈ లెంత్. సో x2 మైనస్ x1 అనుకుందాం. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేద్దామంటే ట్రయాంగిల్ అనుకుంటే సపోజ్ దిస్ ఈస్ సమ్ θ అనుకుంటే tan θ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అనమాట, y2 మైనస్ y1 బై ఓకే x2 మైనస్ x1. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే దిస్ ఈజ్ x1. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే సార్ ఇక్కడ θ అనేది ఈ θ దీనికి పాయింట్ చేస్తుంది, ఇక్కడ స్లోప్. అదే కాన్సెప్ట్ మనం ఇక్కడ అప్లై చేస్తే కరెక్ట్ అవుతుంది. ఓకే, ఇదే పాయింట్ మనం ఇక్కడ అప్లై చేస్తే కరెక్ట్ అవుతుంది. సపోజ్ ఇక్కడ తీసుకుందాం గ్రాఫ్, మళ్ళీ ఇలా గ్రాఫ్ ఇలా తీసుకుందాం. దిస్ ఈజ్ y యాక్సిస్ అండ్ దిస్ ఈజ్ x యాక్సిస్. ఓకే, ఇప్పుడు పాయింట్ ఇలా కట్ చేద్దాం, ఈ పాయింట్ ఇలా కట్ చేద్దాం, ఈ పాయింట్ ఇలా తీసుకుంది, ఇలా తీసుకుందాం. ఓకే, దిస్ ఈజ్ y యాక్సిస్ అండ్ దిస్ ఈజ్ y2. దట్ మీన్స్ ఆరిజిన్ నుంచి ఇది y2 అండ్ ఆరిజిన్ నుంచి ఇదేమో y1. దిస్ ఈజ్ y1. సో దిస్ ఈజ్ x2 అండ్ దిస్ ఈజ్ x1. సో tan θ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అనమాట. ఇప్పుడు ట్రయాంగిల్ డ్రా చేసుకుందాం. ఇక్కడ దిస్ ఈజ్ θ, ప్రతి చోట θనే ఉంటుంది. సో ట్రయాంగిల్ ఫామ్ చేసాం. సో y2 మైనస్ y1 బై అండ్ x2 మైనస్ x1 వస్తుంది. సో tan θ ఈజ్ ఈక్వల్ టు
ఓకే tan theta ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 సో x2 మైనస్ x1 అనుకుందాం. ఓకే, ఇది ఇలా కరెక్ట్ వస్తుంది. సో దిస్ ఇస్ గ్రాఫ్, ఈ కాన్సెప్ట్ కరెక్ట్ అవుతుంది. కానీ ఈ పాయింట్ తీసుకుంటే కనుక ఇదే కాన్సెప్ట్ మనం ఇక్కడ తీసుకుంటే కనుక ఇక్కడ టీటా తీసుకుందాం. ఇక్కడ టీటా అంటే ఇక్కడ కాన్సెప్ట్ టీటా అయింది. ఇక్కడ మళ్ళీ అదే పాయింట్, ఇదే టాంజెంట్ లైన్ మనం ఇలా డ్రా చేస్తే ఇలా వస్తుంది టాంజెంట్ లైన్. సో దిస్ ఈస్ ఇక్కడ టీటా డాష్ వచ్చేస్తుంది. సో ఈ కాన్సెప్ట్ తీసుకెళ్ళి మనం స్లోప్ కాన్స్టెంట్ అయ్యే గ్రాఫ్ ఈ కాన్సెప్ట్ తీసుకెళ్ళి ఇక్కడ మనం అప్లై చేస్తే, వేరియబుల్ స్లోప్ ఉన్న గ్రాఫ్కి అప్లై చేస్తే ఈ కాన్సెప్ట్ ఏమవుతుంది అనమాట, సో సంథింగ్ మ్యాథమెటికల్ ఎర్రర్ వస్తుంది. సో ఇప్పుడు ఈ మ్యాథమెటికల్ ఎర్రర్ని పోవడానికి మనం ఏం చేస్తామంటే, ఈ రెండు పాయింట్స్ దూరంగా ఉన్నాయి కదా, సో సమ్ డిస్టెన్స్ ఉన్నాయి కదా, డిస్టెన్స్. ఓకే, ఈ పాయింట్స్, దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్ అండ్ దిస్ ఇస్ ద సెకండ్ పాయింట్ వస్తుంది. ఈ పాయింట్స్ దూరంగా ఉండడం వల్ల ఈ మ్యాథమెటికల్ ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఈ స్లోప్ వేరు, ఈ స్లోప్ వేరు. సో ఈ కాన్సెప్ట్ మనం ఇక్కడ అప్లై చేస్తాం. tan theta is y2 minus 1 ఫర్ దిస్ కరెక్ట్ వై, బికాస్ ప్రతి చోట స్లోప్ కాన్స్టెంట్ ఇక్కడ. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఈ పాయింట్ 1 దగ్గర స్లోప్ వేరే θ1 ఉంది. దట్ మీన్స్ యాంగిల్ సమ్ x యాక్సిస్తో చేసే యాంగిల్ ఏమో ఇక్కడ θ1 ఉంది, θ ఉంది ఇక్కడ, దిస్ ఇస్ θ, ఇక్కడ θ ఉంది. మరి అదే గ్రాఫ్, అదే టాంజెంట్ లైన్ ఇలా డ్రా చేస్తే, సెకండ్ పాయింట్కి టాంజెంట్ లైన్ డ్రా చేస్తే ఇక్కడ టీటా డాష్ వచ్చేస్తుంది ఇక్కడ. సో కాబట్టి ఈ కాన్సెప్ట్ అనేది tan theta ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 అనేది ఇక్కడ మనం అప్లై చేయకూడదు. మరి ఏం చేద్దాం, ఇక్కడ ఈ రెండు పాయింట్స్ లార్జ్ డిస్టెన్స్లో ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఈ రెండు పాయింట్స్ని, ఏదో ఒక పాయింట్ని సెకండ్ పాయింట్కి క్లోజ్గా తీసుకెళ్ళండి, దగ్గర తీసుకెళ్తే అప్పుడు అక్కడ మన టాంజెంట్ అనేది కాన్స్టెంట్ అవుతుంది. సరే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మళ్ళీ డ్రా చేస్తాను ది గ్రాఫ్. ఇక్కడ చూడండి. సో దిస్ ఈస్ ద గ్రాఫ్. ఓకే, దిస్ ఈస్ ద గ్రాఫ్. ఇలా ఉంది గ్రాఫ్. ఇప్పుడు నేను ఈ పాయింట్ ఇలా తీసుకున్నాను కదా, 1 పాయింట్ ఇక్కడ, నేను సెకండ్ పాయింట్ తీసుకున్నాను కదా. ఇప్పుడు నేను ఈ పాయింట్ అనేది వెరీ క్లోజ్ టు ద సెకండ్ పాయింట్కి తీసుకెళ్తాను. ఇక్కడికి చాలా దగ్గర తీసుకెళ్తే ఇప్పుడు ఈ పాయింట్ ఇలా దగ్గర తీసుకెళ్తే అప్పుడు ఈ గ్రాఫ్ దగ్గర సెకండ్ పాయింట్కి ఫస్ట్ పాయింట్కి గ్రాఫ్ అనేది టాంజెంట్ లైన్ డ్రా చేస్తే ఆల్మోస్ట్ ఆ రెండు పాయింట్స్కి కనెక్ట్ అయ్యి వెళ్తుంది అనమాట. టాంజెంట్ లైన్ అలా కనెక్ట్ అయ్యి వెళ్తుంది. దట్ మీన్స్ ఇక్కడ టీటా మనం తీసుకుంటే, సో వీ క్యాన్ ఈజీలీ, సో tan theta ఈజ్ ఈక్వల్ టు, ఓకే, అప్పుడు మనం y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 అనేది కాన్సెప్ట్ ఒబే అవుతుంది ఆ పాయింట్, ఎందుకంటే టీటా అనేది కాన్స్టెంట్ అయింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఈ రెండు పాయింట్స్ని చాలా క్లోజ్కి తీసుకెళ్దాం. దట్ మీన్స్, సో దిస్ ఈస్ ద గ్రాఫ్ అగైన్. ఓకే, దిస్ ఈస్ ద గ్రాఫ్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, రెండు పాయింట్స్ చాలా క్లోజ్, దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ అండ్ దిస్ ఈస్ ద సెకండ్ పాయింట్. ఇప్పుడు ఈ రెండు పాయింట్స్ క్లోజ్ తీసుకెళ్ళాను కదా, దానికి చిన్న ట్రయాంగిల్ డ్రా చేద్దాం. దిస్ ఈస్ టీటా నౌ. సో ఈ టీటా తీసుకుంటే ఇప్పుడు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఈజ్ ఈక్వల్ టు tan theta అని తీసుకుంటాం కదా. సో టీటా ఇస్ రిమైన్స్ కాన్స్టెంట్ అట్ దిస్ 2 పాయింట్స్. బట్ y2 మైనస్ y1 అనేది వెరీ క్లోజ్, అంటే y2, దిస్ ఈస్ y2, ఓకేనా, దిస్ ఈస్ y2 అండ్ దిస్ ఈస్ y1. These 2 points are very close, so that these two y2 minus y1 is almost tends to y2 minus y1 is almost tends to 0, but they are not actually equal to 0, but tends to 0, and x2 minus x1 is tends to 0. అంటే అంత చిన్నవి అనమాట. అంటే y2 మైనస్ y1 అనేది కూడా చాలా చిన్నది, అండ్ x2 మైనస్ x1 అనేది కూడా చాలా చిన్నది. సో అప్పుడు ఈ y2 మైనస్ y1ని మనం ఏమనుకుందాం అంటే dy అనుకుందాం. ఇట్స్ అంటే చాలా చిన్నది, అంటే y2 మైనస్ y1 అనేది చాలా చిన్నది కాబట్టి dyతో రిప్రజెంట్ చేద్దాం. అండ్ x2 మైనస్ x1 ఈజ్ ఈక్వల్ టు చాలా చిన్నది కాబట్టి dxగా రిప్రజెంట్ చేద్దాం. ఇప్పుడు అందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఇప్పుడు మనం ఎంత అవుతుందంటే tan theta ఈజ్ ఈక్వల్ టు dy బై dx అవుతుంది. సో tan theta ఈజ్ ఈక్వల్ టు dy బై dx అవుతుంది. సో దిస్ ఈస్ ద స్లోప్ ఫర్ ద, ఓకే, ద గ్రాఫ్ yx గ్రాఫ్ అనమాట. సో ఈ గ్రాఫ్కి మనకి స్లోప్ వచ్చింది tan theta dy బై dx. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఇక్కడ రాసుకుందాం అది. ఓకే,
సో tan theta ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చిందండి, tan theta ఈజ్ ఈక్వల్ టు dy/dx వచ్చింది, dy/dx వచ్చింది. ఓకే, అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ స్లోప్, దిస్ ఈజ్ నథింగ్ బట్ స్లోప్. ఓకే, dy/dx. నా ఇప్పుడు మనం దీన్ని ఓకే ఈ స్లోప్ని మనం ఏమని చదువుదామంటే d/dx ఆఫ్ y కూడా మనం రాసుకుందాం. ఇలా కూడా మనం రాసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు ఏమని చదవచ్చు అనమాట, దీన్ని ఏమని మనం చెప్పచ్చు అంటే ద డిఫరెన్షియేషన్ ఆఫ్ x. ఓకే స్లోప్ ఈజ్ ఈక్వల్ టు d/dx ఆఫ్ y అని వచ్చింది. దీన్ని మనం ఇలా కూడా రాసుకోవచ్చు. సో దీన్ని ఏమని చదవచ్చు అనమాట, ద డిఫరెన్షియేషన్ ఆఫ్ y విత్ రెస్పెక్ట్ టు x అని కూడా మనం స్పెల్ చేయొచ్చు దీన్ని. సో స్లోప్ ఈజ్ ఈక్వల్ టు దట్ మీన్స్, సో ఇప్పుడు ఈ స్లోప్ని మనం అంటే ఈ టర్మ్ని మనం ఎలా చదవచ్చు అనమాట, ఇప్పుడు ద డిఫరెన్షియేషన్ ఆఫ్ y విత్ రెస్పెక్ట్ టు x, డిఫరెన్షియేషన్ ఆఫ్ y విత్ రెస్పెక్ట్ టు x. సో ఇలాగ మనం ఓకే ఇలా మనం స్పెల్ చేయొచ్చు అనమాట. ఓకే, సో డిఫరెన్షియేషన్ ఈ విధంగా మనం ఇంట్రడ్యూస్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే ఫస్ట్ మన స్లోప్ని కాన్స్టెంట్ స్లోప్ గ్రాఫ్ తీసుకున్నాం, దాన్ని స్టడీ చేసాం. దాని తర్వాత వేరియబుల్ గ్రాఫ్ మనం వేరియబుల్ స్లోప్ ఉన్న గ్రాఫ్ తీసుకుందాం. 2 పాయింట్స్ దూరం పాయింట్స్ తీసుకుంటే సో ఈ పాయింట్ దగ్గర ఒక స్లోప్ వస్తుంది, ఆ పాయింట్ దగ్గర స్లోప్ వస్తుంది. కాబట్టి మనం ఓకే ఈ కాన్సెప్ట్ మనం అప్లై చేయలేం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ స్లోప్ కాన్స్టెంట్ ఉండడానికి అంటే టాంజెంట్ లైన్ డ్రా చేసిన తర్వాత టీటా అనేది కాన్స్టెంట్ ఉండడానికి ఏదో ఒక పాయింట్, దట్ మీన్స్ 1 ఈజ్ బ్రాట్ క్లోజర్ టు ద 2 ఆర్ 2 ఈజ్ బ్రాట్ క్లోజర్ టు ద 1 చేసిన తర్వాత ఆ 2 పాయింట్స్ చాలా దగ్గర తీసుకొచ్చిన తర్వాత అప్పుడు మన tan theta యాక్చువల్ ఫార్మ్ అండ్ tan theta ఈజ్ y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. సో బట్ tan theta ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అనమాట, y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 అయితే ఈ 2 పాయింట్స్ చాలా క్లోజ్గా తీసుకొచ్చాం కాబట్టి ఓకే y2 మైనస్ y1 అనేది టెన్స్ టు 0 అవుతుంది, లేదా x2 మైనస్ x1 అనేది టెన్స్ టు 0 అవుతుంది. సో దేర్ ఫోర్ ఇది టెన్స్ టు 0 అంటే నాట్ ఈక్వల్ టు ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 0, దట్ ఈస్ వెరీ స్మాల్ వాల్యూస్ అని అర్థం. సో వెరీ స్మాల్ వాల్యూస్ని y2 మైనస్ y1ని మనం ఏమని రాసుకుందాం అంటే dy అనుకుందాం, x2 మైనస్ x1 dx అనుకుందాం. సో tan theta ఈజ్ ఈక్వల్ dy/dx అవుతుంది. ఓకే, ఎందుకంటే ఇది టీటా కాన్స్టెంట్ అయిపోయింది ఇక్కడ, ఈ టీటా కాన్స్టెంట్ అయిపోతే అప్పుడు tan theta కడితే ఇది dy వచ్చింది, దిస్ ఇస్ dy అండ్ దిస్ ఇస్ dx. సో tan theta ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై ఇచ్చేసింది కాబట్టి dy/dx అని రాసుకుందాం అనమాట. సో అక్కడి నుంచి మనం tan theta ఈజ్ ఈక్వల్ dy/dx అని రాసాం, స్లోప్ అని రాసాం. సో స్లోప్ని dy/dx ఆఫ్ y అని రాసుకుందాం. నౌ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద డిఫరెన్షియేషన్ ఆఫ్ y విత్ రెస్పెక్ట్ టు x, ద డిఫరెన్షియేషన్ ఆఫ్ y విత్ రెస్పెక్ట్ టు x అని మనం చదువుకుంటాం. మనకి బేసిక్ థీరమ్స్ ఉన్నాయి, అది మనం రాసుకుందాం ఈచ్ వన్. సో ఫస్ట్ వన్ బేసిక్ థీరమ్స్ ఇవి. ఓకే, బేసిక్ థీరమ్స్ ఇవి మనం రాసుకుందాం. ఫస్ట్ వన్ ఏంటంటే y ఈజ్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్, అంటే ఒక నంబర్ కాన్స్టెంట్ ఉంది. ఓకే, ఇప్పుడు దాన్ని డిఫరెన్షియేషన్ చేసాం, dy/dx చేసాం. అప్పుడు ఏమవుతుంది అనేది చూద్దాం, మనకి అప్పుడు ఏమవుతుంది చూద్దాం. సో y ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్, అంటే ఒక c అనుకుందాం వాల్యూ, సమ్ ఏదో c వాల్యూ. సో y ఈజ్ ఈక్వల్ టు c అనుకుందాం, y ఈజ్ ఈక్వల్ టు c. ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు c అనేది y అనేది ఒక కాన్స్టెంట్ ఈక్వల్ అవుతుంది, దాన్ని డిఫరెన్షియేషన్ చేసి విత్ రెస్పెక్ట్ టు x మనకి ఏమొస్తుంది. సో d/dx ఆఫ్ సమ్ కాన్స్టెంట్ దట్ ఈజ్ ఈక్వల్ టు 0, అంటే అట్ x చేంజ్ అయ్యగలది. ఇది c అనేది కాన్స్టెంట్, అదేం చేంజ్ అవ్వదు. x చేంజ్ అవుతున్నా సరే, పొజిషన్ చేంజ్ అవుతున్నా, లేదంటే x టైం చేంజ్ అవుతున్నా, ఏం చేంజ్ అవుతున్నా సరే c అనేది కాన్స్టెంట్ ఎందుకంటున్నాం, ఎందుకంటే అది ఏ పొజిషన్లో ఏ టైం అయినా సరే అది చేంజ్ అవ్వదు కాబట్టి అది కాన్స్టెంట్ అంటాం. సో ద చేంజ్ ఇన్ c విత్ రెస్పెక్ట్ టు x ఎంత, ద చేంజ్ ఇన్ c విత్ రెస్పెక్ట్ టు x ఎంత, దెర్ ఇస్ నో చేంజ్, దెర్ ఫోర్ ఆన్సర్ ఎంత అవుతుంది, 0 అవుతుంది. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. Now second point లో వెళ్దాం. Now if y is equal to x power n, then dy/dx is equal to how much? Now let us find. This is very 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 important. So y is equal to x power n, then dy/dx is equal to how much? Then dy/dx is equal to, so ఇప్పుడు మనం ఎలా రాస్తాం చూడండి, d/dx into y రాయాలి, బట్ y is equal to x power n కాబట్టి x power n is equal to
n into x power n minus 1. This is the formula. It's a very very important. You have to memorize this formula. So అప్పుడు ఎంత అవుతుంది అనమాట, dy by dx of dy by dx is equal to n into x power n minus 1 అవుతుంది. It's a very 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 important formula. Okay, now next one, third one. ఒకటి ఈక్వేషన్, ఒక ప్రాబ్లం చేద్దాం. ఇఫ్ y is equal to x cube, then what happens? Let us differentiate dy by dx, dy by dx. Okay, so dy by dx of x cube is equal to, okay, so ఏంటి ఫార్మాట్ చల్లగా మనకి dy by dx of x power n is equal to n into x power n minus 1. That means 3 into x power 3 minus 1. చూడండి, n ప్లేస్లో ఏముంది, ఇక్కడ 3 ఉంది. సో కాబట్టి ఏం రాద్దాం, n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1. n పక్కన వచ్చింది n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1, 3 ఇంటూ ఎక్స్ పవర్ 3 మైనస్ 1. సో ఇప్పుడు మనకు ఆన్సర్ ఎంత అవుతుంది అనమాట, 3x పవర్ 3 మైనస్ 1 2 కాబట్టి, సో dy by dx ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది అనమాట, ఇప్పుడు మనకి 3x స్క్వేర్ వస్తుంది. సో దిస్ ఇస్ ద ఫార్ములా. ఓకేనమ్మా, ఒకటి నెక్స్ట్ ప్రాబ్లం కూడా చేయొచ్చు మనం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం కూడా చేయొచ్చు. y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ మైనస్ 4 ఉందనుకోండి. ఇప్పుడు మనం ఎలా డిఫరెన్షియేట్ చేయాలో చూద్దాం. y ఈజ్ ఈక్వల్ టు, సో dy by dx ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, సో dy by dx ఆఫ్ ఎక్స్ పవర్ మైనస్ 4 ఇలా ఉంది. దీన్ని ఎలా చేద్దాం చూడండి. ఓకే, యాక్చువల్ ఫార్మేట్ మనకి n ఇంటూ n పక్కన వస్తుంది, n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1. సో n ఎంత ఇక్కడ, సో దట్ ఈజ్ ఈక్వల్ టు -4 ఇంటూ ఎక్స్ పవర్ -4 మైనస్ 1. సో n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1, సో దట్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, -4 ఇంటూ ఎక్స్ పవర్ -4 మైనస్ 1 అంతా -5. సో dy by dx హౌ మచ్ ఉంది ఇప్పుడు, -4x పవర్ -5. This is the right option. This is the correct answer. Okay, then. Okay, third point. If y is equal to c into some x power n, then ఇప్పుడు మనం ఎలా చేద్దాం ఇప్పుడు. సో dy by dx is equal to okay, d by dx of c into x power n, that is equal to c అనేది కాన్స్టెంట్. సో ఇప్పుడు మనం కాన్స్టెంట్ బయట తీసుకుంటాం, c d by dx ఆఫ్ ఎక్స్ పవర్ n. ఓకే, ఇది మళ్ళీ మామూలే. సో dy by dx ఆఫ్ ఎక్స్ పవర్ n, ఎక్స్ పవర్ n ఫార్మ్ ఏంటి, n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1. ఇలా కూడా చేయొచ్చు అనమాట మనకి అది. సో dy by dx ఈజ్ ఈక్వల్ టు ఎంత అనమాట ఇప్పుడు, ఓకే, c ఇంటూ n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1. ఇక్కడ మనం ఏం నేర్చుకున్నాం, ఇక్కడ c ఇంటూ ఎక్స్ పవర్ n అన్నప్పుడు c బయట తీయాలి అన్నది కాన్సెప్ట్ నేర్చుకున్నాం. ఇక్కడ c బయటకు వస్తుంది. సో c ఇంటూ dy by dx ఆఫ్ ఎక్స్ పవర్ n, సో n ఇంటూ ఎక్స్ c ఇంటూ n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఎగ్జాంపుల్ చేద్దాం దీనికి. ఓకే, ఒకటి ఎగ్జాంపుల్ చేద్దాం. y ఈజ్ ఈక్వల్ టు 2x స్క్వేర్ ఉందనుకోండి. ఓకే, సో ఇప్పుడు మనం dy by dx ఈజ్ ఈక్వల్ టు dy by dx ఆఫ్ 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఉంది. ఇప్పుడు 2 అనేది కాన్స్టెంట్, ఇక్కడ కాన్స్టెంట్ బయట తీసుకుంటాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు c dy by dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్, ఓకే, ఎక్స్ స్క్వేర్. సో c ఇంటూ 2 ఇంటూ ఎక్స్ పవర్ 2 మైనస్ 1, దట్ ఈస్ ద ఆన్సర్ అన్నమాట. సో ఓకే, సారీ, ఓకే, సో dy by dx ఈజ్ ఈక్వల్ టు dy by dx ఆఫ్ 2 ఇంటూ ఎక్స్ పవర్ 2 వచ్చింది. సో 2 పార్ట్ తీసుకొచ్చాము ఇక్కడ, 2 ఇంటూ dy by dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ, ఓకే, 2 ఇంటూ n ఇంటూ ఎక్స్. యాక్చువల్ ఫార్మేట్ మనకి dy by dx ఆఫ్ ఎక్స్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1. దిస్ ఈజ్ ద ఫార్ములా. సో n ఇంటూ n ఎక్స్ పవర్ n మైనస్ 1, n ఎక్స్ పవర్ n ప్లేస్లో ఎంత ఉంది, ఇక్కడ 2 ఉంది. సో 2 ఇంటూ ఎక్స్ పవర్ 2 మైనస్ 1 అదనమాట. సో 2 2 is 4 and some 4x and also this is the formula. So dy by dx is equal to 4x. dy by dx is equal to 4x. Okay students, ఇప్పుడు fourth one.
y ఈజ్ ఈక్వల్ టు ఓకే u ప్లస్ ఆర్ మైనస్ v ప్లస్ ఆర్ మైనస్ w అండ్ సో ఆన్ ఉందనుకోండి, అండ్ సో ఆన్. అంటే దాన్ని డిఫరెన్షియేట్ చేయాలి. dy బై dx ఈజ్ ఈక్వల్ టు ఓకే d బై dx ఆఫ్ u ప్లస్ ఆర్ మైనస్ v ప్లస్ ఆర్ మైనస్ w అండ్ సో ఆన్ అవుతుంది, అండ్ సో ఆన్. దీన్ని ఎలా చేయాలి? ఇప్పుడు ఈ డిఫరెన్షియేషన్ లోపల మల్టిప్లై చేయొచ్చు మనం. అంటే d బై dx ఆఫ్ u ప్లస్ ఆర్ మైనస్ d బై dx ఆఫ్ v ప్లస్ ఆర్ మైనస్ d బై dx ఆఫ్ w ప్లస్ ఆర్ మైనస్ అండ్ సో ఆన్. అలా కూడా చేయొచ్చు మనం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చేద్దాం, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. సో y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 అని ఉందనుకోండి. ఇప్పుడు మనం ఎలా చేద్దాం? dy బై dx ఈజ్ ఈక్వల్ టు ఓకే d బై dx ఆఫ్ ఎక్స్ క్యూబ్ అని రాసాం అండ్ ప్లస్ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ రాసాం. హోల్ మల్టిప్లై చేద్దాం ఫస్ట్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఓకే. సో d బై dx ఆఫ్ ఈ d బై dx లోపల మల్టిప్లై చేద్దాం ఇంటూ ఎక్స్ క్యూబ్ ప్లస్ d బై dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ d బై dx ఆఫ్ 2 అని రాసాం. నౌ ఇప్పుడు ఏమొచ్చి ఇక్కడ సో d బై dx సో 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్, ఇది n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1 ఫార్ములాతో రాసుకుందాం. n ఇంటూ n పై అంటే 3 ఇంటూ ఎక్స్ పవర్ 3 మైనస్ 1 ప్లస్ 2 ఇంటూ ఎక్స్ పవర్ 2 మైనస్ 1 ప్లస్ d బై dx ఆఫ్ సమ్ కాన్స్టెంట్ c ఏమవుతుంది? అక్కడ 0 అవుతుంది. సో 0 రాసాం. సో 3x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 0 దట్ మీన్స్ 0. సో దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్ అవుతుంది. రూల్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్స్. ఓకే, అందులో ఫస్ట్ వన్ ఓకే. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇవి రూల్స్. ఇవి ఫస్ట్ వన్ y ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ uv ఉందనుకోండి. y ఈజ్ ఈక్వల్ టు uv. ఇప్పుడు మనం దాన్ని డిఫరెన్షియేట్ చేయాలి. dy బై dx ఈజ్ ఈక్వల్ టు d బై dx ఆఫ్ ఓకే uv. ఇప్పుడు మనం ఎలా చేద్దాం చూడండి. uv ఫార్ములా సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో u dv by dx plus v du by dx. Okay, this is the formula. So dy by dx is equal to okay u dv by dx plus v du by dx అని అవుతుంది. సో వెరీ 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 ఇంపార్టెంట్ ఫార్ములా. ఓకే, సో దీని మీద ఒక ప్రాబ్లం చేద్దాం, అప్పుడు మనకు క్లారిటీ వస్తుంది. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు యూవీ ఫార్ములాలో ఒక ప్రాబ్లం చేద్దాం. ఎగ్జాంపుల్ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ఉందండి. ఓకే, ఇప్పుడు మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. dy బై dx ఈజ్ ఈక్వల్ టు d బై dx ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ఇలా ఉంది. ఓకే, బట్ యాక్చువల్గా dy బై dx ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు uv ఇచ్చినప్పుడు ఫార్ములా ఇప్పుడు మనకి ఏంటి? ఇప్పుడు ఓకే d బై dx u dv బై dx ఓకే ప్లస్ v du బై dx. ఓకే, du బై dx. బట్ యాక్చువల్గా ఏంటంటే u ప్లేస్లో ఎంత ఉంది? ఇక్కడ x ఉంది. సో x ప్లేస్లో u ఉంది. దట్ మీన్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మనం vగా అనుకుందాం. సో ఇక్కడ ఏమని చూడండి, u dv బై dx ప్లస్ v du బై dx. ఇది మన యాక్చువల్ ఫార్ములా. సో dy బై dx ఈజ్ ఈక్వల్ టు ఓకే u ఎంత అండి? ఇక్కడ మనకి ux అంటే x ఇంటూ dv బై dx. దట్ మీన్స్ d బై dx ఆఫ్ v హౌ మచ్ అమ్మ? ఇక్కడ v ఎంత అండి? ఇక్కడ v x స్క్వేర్ మైనస్ 2x స్క్వేర్ మైనస్ 2x ఇలా ఉంది. ప్లస్ v రాసాము ఇక్కడ. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ఇంటూ d బై dx ఆఫ్ ఓకే u ఎంత అండి? ఇక్కడ x ఉంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు x అని రాసాము ఇక్కడ. సో ఈ d బై dx లోపల మల్టిప్లై చేద్దాం. దట్ మీన్స్ d బై dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్
డి బై డిఎక్స్ ఆఫ్ 2x ఉంది 2x. ఇప్పుడు 2x ఉంది కదా, 2 అనేది కాన్స్టెంట్ కదా, ముందే బయట తీసుకుంటాం. అంటే -2 ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ x అవుతుంది. సమ్ ప్లస్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ x ఉంది. ఓకే, ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం సింపుల్గా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ x ఉంది, x రాసేసాం ఇక్కడ, అండ్ డి బై డిఎక్స్ లోపల దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఇప్పుడు మనకి ఎంత వస్తుంది, ఇక్కడ 2x వస్తుంది. ఎందుకంటే ఫార్ములా మనకి n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1. సో డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1. ఇది మనకి యాక్చువల్ ఫార్ములా. ఇక్కడ 2 ఉంది, 2 అంటే n ప్లేస్లో 2 ఉంది. సో n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1, దట్ మీన్స్ 2 ఇంటూ ఎక్స్ పవర్ 2 మైనస్ 1 అని రాస్తాం. ఓకే, ఇక్కడ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ అని రాసాం. -2 ఇంటూ ఓకే ఇక్కడ dx బై dx. సో డిఫరెన్స్ ఇక్కడ ఎక్స్ పవర్ 1 ఉంది, అంటే ఆ n ప్లస్లో 1 ఉంది. 1 ఇంటూ అప్పుడు ఎంత అవుతుంది, ఇప్పుడు 1 ఇంటూ ఎక్స్ పవర్ 1 మైనస్ 1 ఇది వచ్చింది అన్నమాట. ఈ టర్మ్ రాసాం ఇక్కడ. ఓకే, ఆ తర్వాత ప్లస్ అని రాసాం, ప్లస్ ఇక్కడ అప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x అని రాసాం ఇంటూ ఓకే dx బై dx. అగైన్ మళ్ళీ అదే వస్తుంది మనకి, అంటే 1 ఇంటూ ఎక్స్ పవర్ 1 మైనస్ 1 అదనమాట. ఓకే, సో ఇప్పుడు మనం యాడ్ చేద్దాం ఇక్కడ. సో x ఇంటూ 2x, ఇది 2x మైనస్ 2 ఇంటూ జస్ట్ 2 ఇంటూ 1, ఎందుకంటే ఎక్స్ పవర్ 0 1 అయిపోయింది. ఓకే, ప్లస్ ఓకే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ఇంటూ ఇది కూడా ఇంటూ 1 అవుతుంది. ఓకే, ఇప్పుడు మల్టిప్లై చేస్తే 2x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x. ఇది మనం సాల్వ్ చేస్తే 2x స్క్వేర్ ప్లస్ x 3x స్క్వేర్. ఓకే, 3x స్క్వేర్, ఇక్కడ -2x అంటే -4x. సో దిస్ ఇస్ ద రైట్ రూల్లో వెళ్దాం. ఇట్ కాన్సెప్ట్ ఏంటంటే, ఓకే ఇఫ్ y ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు u బై v ఆ ఫామ్లో ఇచ్చినప్పుడు ఒక ప్రాబ్లం. ఇప్పుడు దాన్ని డిఫరెన్షియేట్ ఎలా చేయాలి, dy బై dx ఈజ్ ఈక్వల్ టు ఓకే dy బై dx ఆఫ్ u బై v. ఓకే, దీని ఫార్ములా రాసుకుందాం. ఎలా రాద్దాం ఇప్పుడు ఫార్ములా, v du బై dx మైనస్ u dv బై dx okay divided by v square. This is the formula. So dy by dx is equal to v du by dx okay minus u dv by dx divided by v square. So this is the very important formula. Okay, దీన్ని చేద్దాం, దీని మీద ఒక ప్రాబ్లం చేద్దాం, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. దీని మీద ప్రాబ్లం చేద్దాం. y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ మైనస్ 1. ఇది ఒక ప్రాబ్లం ఉంది, దీన్ని ఇప్పుడు సాల్వ్ చేయాలి. dy బై dx ఈజ్ ఈక్వల్ టు d బై dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఓకే ఎక్స్ మైనస్ 1. ఇప్పుడు ఇలా ఉంది. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ dy బై dx ఈజ్ ఈక్వల్ టు u బై v, అంటే d బై dx ఆఫ్ u బై v. దట్ మీన్స్ ఇప్పుడు ఫార్మ్ ఏంటి మనకి, ఇప్పుడు ఓకే ఫార్ములా రాసుకుందాం. ఫార్మ్ ఏంటంటే v du బై dx మైనస్ u dv బై dx ఓకే డివైడెడ్ బై v స్క్వేర్. దిస్ ఇస్ ద ఫార్ములా కదా, ఇది మనకు ఫార్ములా. ఆ ఫార్ములా మీద మనం వెళ్దాం, ఫార్ములా అప్లై చేసి చేద్దాం. సో d బై dx ఆఫ్ ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లేస్లో ఏముంది, ఇక్కడ u ఉంది. దట్ మీన్స్ u ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. సో ఇప్పుడు మనం u ఎక్కడ కనిపిస్తే అది సబ్స్టిట్యూట్ చేయాలి. v ప్లేస్లో ఎక్స్ మైనస్ 1 ఉంది, అంటే ఇప్పుడు ఏమవుతుంది అనమాట. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1. ఫార్ములా చూడండి ఇక్కడ v du బై dx, దట్ మీన్స్ v అంటే ఎక్స్ మైనస్ 1. సో ఎక్స్ మైనస్ 1 ఇంటూ okay du by dx, that means d by dx of u, that means x square plus 1 okay minus okay
యు అంటే సో ఇక్కడితో ఇది అయిపోయింది. యు అంటే ఎంత అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఓకే వి ఎంత అండి ఇక్కడ ఎక్స్ మైనస్ 1 అది. ఆ తర్వాత డివైడెడ్ బై అండ్ వి స్క్వేర్, వి అంటే ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇది సింపుల్. ఓకే సో ఎక్స్ మైనస్ 1 ఇంటూ సో డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ డి బై డిఎక్స్ ఆఫ్ 1. సో డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఎంత ప్లస్ 2 ఓకే 2x అవుతుంది. ఓకే అండ్ డి బై డిఎక్స్ ప్లస్ 1 అంతా 0 ఎందుకంటే అది 1 అనేది కాన్స్టెంట్ కాబట్టి. ఓకే -1 మైనస్ రాసాము ఇక్కడ. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అని రాసాం ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ అది ఎంత అవుతుంది 1 అవుతుంది. ఓకే బై ఇక్కడ ఏముందండి ఇక్కడ ఓకే ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎక్స్ ఇంటూ 2x దట్ మీన్స్ 2x స్క్వేర్ మైనస్ 1 ఇంటూ 2x మైనస్ 2x మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ 1 ఎంత ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఓకే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 1 అని రాస్తాం డివైడెడ్ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ వచ్చింది. సో 2x స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ వచ్చింది అండ్ మైనస్ 2x మైనస్ 1 బై ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద రైట్ ఆప్షన్ అవుతుంది. ఓకే.